Hello everyone, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఇవాళ మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నామంటే అండి, హస్బెండ్స్లో వీర్యకణాల పరీక్ష రిపోర్ట్ ఒక్కటే సరిపోతుందా? వీర్యకణాల పరీక్ష రిపోర్ట్ బాగుంటే ఖచ్చితంగా ప్రాబ్లం విమెన్లో, వైఫ్లోనే ఉంది. సో ఆయనకి ఫర్దర్గా ఎటువంటి ఇన్వెస్టిగేషన్, ట్రీట్మెంట్ అవసరం ఉంటుందా లేదా, దాని గురించి ఇవాళ డిస్కస్ చేద్దామండి. బేసిక్ ఇన్వెస్టిగేషన్స్. ఒక కపుల్ మా దగ్గరికి సమస్య లేని అన్న ప్రాబ్లంతో వచ్చినప్పుడు క్లినిక్కి బేసిక్ చేసే టెస్ట్ ఏముంటాయంటే, లేడీ సైడ్ నుంచి ఒక స్కాన్ ఉంటుంది, సెకండ్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అన్న టెస్ట్. అదేవిధంగా హస్బెండ్ సైడ్ నుంచి మేము అడిగే ఓన్లీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ వీర్యకణాల పరీక్ష. ఈ వీర్యకణాల పరీక్షలో ఏమేమి మనకు తెలుస్తాయి? వాల్యూమ్ ఆఫ్ ద శాంపుల్ ఎంత వచ్చింది, వాటిల్లో కణాల కౌంట్స్ ఎలా ఉన్నాయి, ఎంత శాతం వరకు కదలిక ఉన్నాయి, వాటిల్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, వీటి కణాల షేప్స్ నార్మల్గా ఉన్నవి ఎంత శాతం వరకు ఉన్నాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ అన్నది మనకు వీర్యకణాల పరీక్షలో తెలుస్తుంది. నిజానికి మనం ఇన్డెప్త్గా డీటెయిల్లో వెళ్ళినట్టయితే వీర్యకణాల పరీక్ష మనకు 30% పిక్చర్ మాత్రమే చూపిస్తుంది హస్బెండ్ సైడ్ నుంచి. 70% డీటెయిల్స్ మనకి ఇంకా కూడా తెలీదు. అవి ఏవేవి అంటే, ఒకటి, మనకు కణాల నంబర్స్లో ఇన్ని కణాలు ముందు కదులుతున్నాయి, ఇంత శాతం ప్రోగ్రెసివ్ మోటిలిటీ ఉంది అని చూసినప్పటికీ ఎంత టైం వరకు ఈ కణాలు ముందు కదలగలుగుతున్నాయి, ఎంత టైం వరకు ఈ కణాలు బతికి ఉన్నాయి లేదా చనిపోతున్నాయి. సో ఇటువంటి డీటెయిల్స్ మనకు ప్లెయిన్ సెమెన్ అనాలిసిస్లో రావు. వాటికి ఇంకా డీటెయిల్గా స్పెర్మ్ ఫంక్షన్ టెస్ట్ అన్నవి చేయాల్సి వస్తుంది. ఇవన్నిటిని కూడా పక్కన పెడితే మోస్ట్ ఇంపార్టెంట్ టర్మినాలజీ డిఎఫ్ఐ, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్. మన వేరే బాడీలో సెల్స్లో ఎలా అయితే జీన్స్ ఉన్నాయో, ప్రతి వీర్యకణాల శాంపుల్లో ఒక్కొక్క కణంలో కూడా జీన్స్ ఉంటాయండి డిఎన్ఏ ఫామ్లో. సో ఈ డిఎన్ఏ బయట వేడికి కానీ, పొల్యూషన్కి కానీ, ఎటువంటి కెమికల్స్ ఎక్స్పోజర్ వల్ల కానీ, వాటన్నిటి ఎక్స్పోజర్ వల్ల డిఎన్ఏలో బ్రేక్స్ అన్నవి ఏర్పడతాయి. ఈ బ్రేక్స్ ఎంత హై ఉంటే మనకు డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంత హై ఉంటుంది. ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అయింది అంటే, సమస్య లేని ప్రాబ్లంతో, పర్టిక్యులర్ మన క్లినిక్స్లో ఎక్కువగా ఓన్లీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళే వస్తుంటారు కాబట్టి, వాళ్ళందరి మెన్లో కణాల పరీక్ష చేస్తున్నప్పుడు ఇంచుమించు 25% మందిలో ఈ డిఎఫ్ఐ అన్నది హైగా ఉండడం మేము నోటీస్ చేశాం. అండ్ ఇంకొకటి, వీర్యకణాల పరీక్ష పూర్తిగా నార్మల్ ఉందన్న వాళ్ళలో కూడా 10% మందికి ఈ డిఎఫ్ఐ టెస్ట్ సపరేట్గా చేసినప్పుడు హై అన్నది వచ్చింది. అందుకని ఈ డిఎఫ్ఐ టెస్ట్ చేసుకొని దానికి సొల్యూషన్ అన్నది మనం వెతుక్కోవాలి. డిఎఫ్ఐ టెస్ట్ ప్రతి సెంటర్లో ఉండకపోవచ్చండి, చాలా సెలెక్టెడ్ సెంటర్స్లోనే ఈ టెస్ట్ చేయడం కుదురుతుంది. సో ఈ రిపోర్ట్ మీకు నార్మల్, ఈక్వివోకల్, గుడ్ టు ఫేర్ లేదా హై ఇలాంటి ఇంటర్ప్రిటేషన్స్లో ఇస్తారు. ఎవరికైతే ఈ డిఎఫ్ఐ హై అని వస్తుందో వాళ్ళు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ట్రీట్మెంట్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరెవరిలో డిఎఫ్ఐ హై ఉండొచ్చు, అవి ఈ సినారియోస్లో ఉంటాయండి. ఒకటి, ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ ఓల్డర్ మెంబర్స్లో, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఎస్పెషలీ 40+ ఉన్న మెన్లో మనకు డిఎఫ్ఐ ఎక్కువ ఉండొచ్చు. సెకండ్, డయాబెటిస్, షుగర్ ఉంది, షుగర్స్ని కంట్రోల్లో ఉంచుకోవట్లేదు, టైంకి మెడికేషన్ తీసుకోవట్లేదు అన్నప్పుడు బీజం చుట్టూ కూడా ఆ హై షుగర్స్ ఉన్న బ్లడ్ సర్క్యులేట్ అవుతూ ఉండడం వల్ల కణాలు దెబ్బతింటాయి. సో వాళ్ళలో కూడా డిఎఫ్ఐ హై ఉండొచ్చు. థర్డ్, ఎక్కువ వేడిలో పనిచేస్తున్న వాళ్ళు, షెఫ్స్, కుకింగ్ పనిలో ఉన్న వాళ్ళు, అదర్వైజ్ బస్ డ్రైవర్స్, ట్యాక్సీ డ్రైవర్స్, రోజంతా కూడా ఆ వేడిలో ఆ సీట్ మీద కూర్చొని వర్క్ చేస్తున్న వాళ్ళు, అదర్వైజ్ పెస్టిసైడ్స్తో ఎక్కువగా ఫార్మర్స్. సో వీళ్ళందరిలో ఈ డిఎఫ్ఐ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటుందండి. డిఎఫ్ఐ హై ఉంటే ప్రాబ్లం ఏంటి? ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే, ప్రెగ్నెన్సీ రావడం కష్టంగా ఉంటుంది, ఇన్ఫర్టిలిటీకి దారి తీస్తుంది. సెకండ్ ప్రాబ్లం, మేము ఇచ్చే ట్రీట్మెంట్స్ టాబ్లెట్లతో కావచ్చు, ఐయుఐ ట్రీట్మెంట్ కావచ్చు, లేదా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కావచ్చు, వీటన్నిటిలో ఫెయిల్యూర్కి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది డిఎఫ్ఐ హై ఉన్నప్పుడు. అండ్ లాస్ట్ వచ్చేసి, అంతా మంచిగానే జరిగి ప్రెగ్నెన్సీ వచ్చిందని అనుకున్నాం ఐవీఎఫ్లో, అటువంటి ప్రెగ్నెన్సీ రేపు రిపీటెడ్గా మిస్క్యారేజెస్ అవుతున్నా కూడా ఈ డిఎఫ్ఐ వన్ ఆఫ్ ద మెనీ రీజన్స్ అవ్వచ్చండి. అందుకని ఈ డిఎఫ్ఐని మనము ఇగ్నోర్ చేయకుండా సెమెన్ అనాలిసిస్ ఎంత ఆఫెన్గా చేయిస్తున్నామో అంతే ఆఫెన్గా ఈ డిఎఫ్ఐ టెస్టింగ్ కూడా చేసి దాన్ని ట్రీట్ చేయడం అన్నది అట్మోస్ట్ ఇంపార్టెన్స్ రైట్ నౌ. థ్యాంక్ యూ.